116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కొక్కటిగా. ఆల్మోస్ట్ ఇంకొక 30-40% మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్సే రావాల్సి ఉన్నాయి. మున్సిపాలిటీస్ అయితే దగ్గర పడ్డాయి కానీ కార్పొరేషన్స్ అయితే ఇంకా ఏ రిజల్ట్ రాలేదు. 7 కార్పొరేషన్లు, సో పెద్ద నెంబర్ కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నది, బ్యాలెట్ కాబట్టి. అయితే ఇందులో కొన్ని సెన్సేషనల్ అయిన, అంటే ఎలక్షన్స్ టైంలో బాగా పాపులర్ అయిన మున్సిపాలిటీస్లో ఆర్మూరు మున్సిపాలిటీ ఒకటి, నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది ఇది. అక్కడ చాలా కీలకమైన నాయకులు, అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే నాయకులు అక్కడ ఉన్నారు. అక్కడ ఎవరంటే స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండ్ వినయ్ రెడ్డి కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు అక్కడ. సో ఇట్లా ఈ ముగ్గురు నాయకుల మధ్య మాటల తూటాలు పేలినాయి. ఇంకా భయంకరంగా జీవన్ రెడ్డి వర్సెస్ అండ్ రాకేష్ రెడ్డిగా ఈక్వేషన్ మనకు అక్కడ కనిపించింది. సో వ్యూహాత్మకంగా, అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున సీట్లు సాధించి ఆర్మూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. ఎమ్మెల్యే బీజేపీ, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్, వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. మధ్యలో కాంగ్రెస్ వినయ్ రెడ్డి దాదాపుగా 19 స్థానాల్లో కాంగ్రెస్ని విజయ తీరాలకు చేర్చిండు. 5 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ కేవలం 5 అంటే 5 మాత్రమే. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్లు, మిగతా గుర్తుల మీద పోటీ చేసిన వాళ్ళు 4 గెలుపొందడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఉన్న వార్డులు 36లో మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ ఆర్మూరు ఎవరు మన కాంగ్రెస్ ఇక్కడ గెలుపొందినట్టుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక వాళ్ళకి మిగతా ఇండిపెండెంట్లు ఇదంతా యాడ్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా అక్కడ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఆయనేమో జీవన్ రెడ్డిని రకరకాల మాటలతోని రాకేష్ రెడ్డి మొత్తం అటాక్ చేసిండు. పాండు అని, కర్రోడ అని, ఇంకోటి. ఈయనేమో మంగళం సీను, అది ఇదని ఈయన అటాక్ చేసిండు. మనం ఏకంగా ఆర్మూరు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో ఒకసారి రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ అక్కడ ఇక్కడ ఎందుకు, మనం డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళాం. సో అఫీషియల్ డేటా ఇందులో మనకు కనబడుతున్నది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అర్బన్ లోకల్ బాడీస్ అని ఇక్కడ మనకి యూఎల్బి, అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్ రిజల్ట్స్ 2026, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్కి వెళ్తే చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీకు చాలా క్లియర్గా నో యువర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అర్బన్ ఇయర్ 2026 జిల్లా, ఏ జిల్లా ఇది? ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా. ఇక్కడ ఆల్రెడీ మున్సిపాలిటీ ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ వచ్చేస్తుంది. ఏ ఎలక్షన్? ఆర్మూర్, భీమ్గల్, బోధన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది. సో ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. మనం ఆర్మూర్ కావాలి మనకి. నెక్స్ట్ ఆ వార్డ్ నేమ్, అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. ఎలక్షన్ డిస్క్రిప్షన్, ఆర్డినరీ ఎలక్షన్ టు మున్సిపల్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ 2026. ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ కావాలన్నా, ఆల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కావాలన్నా? ఆల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. ఫస్ట్ ఓన్లీ ఎలక్టెడ్ చూద్దాం. ఎవరైతే గెలిచారో వాళ్ళకి సంబంధించిన డేటా చూద్దాం. ఆర్మూర్లో చూడండి, ఇక్కడ వార్డు 1లో బీసీ ఉమెన్ సూరయ్య ఫాతిమా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇక్కడ గెలవడం జరిగింది. వార్డు 1లో. వార్డు 2లో ఎస్టీ జనరల్ జగన్నాథ్ నాగేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. వార్డు 3లో విమెన్ యామాద్రి కవిత బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. నెక్స్ట్ వార్డు 4లో ఎస్సీ జనరల్ సృజన్ కాంగ్రెస్ గెలవడం జరిగింది. బండారి గీత 5th వార్డులో కాంగ్రెస్ గెలవడం జరిగింది. నెక్స్ట్ వార్డు 6లో బీసీ విమెన్ షేర్ల మమత కాంగ్రెస్. వార్డు 7లో వీళ్ళంతా గెలిచిన వాళ్ళు అనమాట, 36 వార్డులు. వార్డు 7లో బీసీ జనరల్ ప్రశాంత్ కుమార్ ఖందేశ్ బీజేపీ. వార్డు 8లో ఎస్సీ విమెన్ డిచ్పల్లి శారద బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. వార్డు 7 ఏమో బీజేపీ, వార్డు 8 ఏమో బీఆర్ఎస్. వార్డు 9 పోచంపాడు శ్రీనివాస్ బీజేపీ. వార్డు 10లో నయీం మొహమ్మద్ బీఆర్ఎస్. కాటిపల్లి వెంకటరెడ్డి వార్డు 11లో కాంగ్రెస్. అండ్ వార్డు 12లో తాటి నీలిమ కాంగ్రెస్. వార్డు 13లో కొడిగెల మల్లయ్య కాంగ్రెస్. వార్డు 14లో బీసీ జనరల్ షేక్ సైఫ్ కాంగ్రెస్. వార్డు 15లో గోనె లహరి కాంగ్రెస్. వార్డు 16లో దొండి కవిత బీజేపీ. వార్డు 17లో బీసీ విమెన్ బేగం రెహమత్ ఉన్నీసా బీఆర్ఎస్. నెక్స్ట్ వార్డు 18లో బీసీ జనరల్ శ్రవణ్ కుమార్ చించు బీజేపీ అభ్యర్థి గెలిచిండు. వార్డు 19లో దియా అగర్వాల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచింది ఇక్కడ.
వార్డు 20లో అరీఫా ఖానం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. నెక్స్ట్ బొల్లం అనూష బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది వార్డు 21లో. వార్డు 22లో అర్షదీ బేగం ఎంఐఎం అభ్యర్థి. వార్డు 23లో అన్నారపు నాగరాజు బీజేపీ అభ్యర్థి. నెక్స్ట్ వార్డు 24లో మెడిధాల వెంకట్ గౌడ్ కాంగ్రెస్. వార్డు 25లో భూపేందర్ భూపాల కాంగ్రెస్. నెక్స్ట్ వార్డు 26లో వన్నెల్ దాసు శ్రీనివాస్ కాంగ్రెస్. నెక్స్ట్ వార్డు 27లో సమీనా బేగం ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది, సమీనా బేగం. వార్డు 28లో తహసీన్ నజీషా బీఆర్ఎస్ క్యాండిడేట్. వార్డు 29లో తిరుమల కాంగ్రెస్. వార్డు 30లో గుంజల పృథ్వీరాజ్ బీఆర్ఎస్. బొప్పెన గంగాప్రసాద్ వార్డు 31లో కాంగ్రెస్ అభ్యర్థి. అండ్ శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థి వార్డు 32. వార్డు 33లో బోగదమిడి రాణి కాంగ్రెస్. నెక్స్ట్ నవీన్ కాంగ్రెస్ అభ్యర్థి 34వ వార్డు నుంచి. సాదక్ వినోద్ కాంగ్రెస్ 35వ వార్డు నుంచి. భరత్ గంగమణి కాంగ్రెస్ 36వ వార్డు నుంచి. మొత్తం 19 కాంగ్రెస్ గెలవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ పదవిని వాళ్ళే కైవసం చేసుకునే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. సో అసలు ఆల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ చూద్దాం. మనం ఇందులో ప్రధానంగా ఒక అమ్మాయిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 21 ఇయర్స్ అమ్మాయిని నేను రంగంలోకి దింపుతున్నా, రాణి రుద్రమ, మగవాళ్ళు ఎవరు రాకపోతే నేను బరిలోకి దింపడం జరిగింది, ఆమె తాను ముందుకు వచ్చింది అని రాకేష్ రెడ్డి బీజేపీ తరఫున ఆమె రంగంలోకి దించడం జరిగింది. అమ్మ పేరు ఉండే హరిణి. సో తను మరి గెలిచిందా ఓడిపోయిందా, ఏ వార్డు నుంచి తను పోటీ చేసింది? ఐ థింక్ నేను అనుకున్న అమ్మాయి 28th వార్డు అనుకుంటాను కదా. ఒక్కసారి చూద్దాం అమ్మాయికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, గెలిచిందా ఓడిపోయిందా అని. 28th అనుకుంటాను. ఇగో మధిరే హరిణి బీజేపీ అభ్యర్థి, ఆమెకు వచ్చిన ఓట్లు 74 ఓట్లు పడ్డాయి. 74 ఓట్స్ మాత్రమే అమ్మాయికి పడ్డాయి. సో అమ్మాయి ఇంటర్వ్యూ కూడా మనం చేయడం జరిగింది, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. ఖచ్చితంగా నేను గెలుస్తా, ఎందుకంటే అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నది, ముస్లిం మైనార్టీ ఓట్లు. సో వీళ్ళు కూడా ప్రయోగాత్మకంగా ఉంటుంది అని బేసిక్గా వాళ్ళు ఓడిపోతామన్న లైన్లోనే ఉన్నారు. బట్ కొంత పార్టీ లైన్ ఉంటుంది, ఒక అమ్మాయిని రంగంలోకి దించడం అన్నది ఉంటుందని. సో కొంత డిఫరెంట్గా ఉంటుంది, ఆమె రంగంలోకి దించడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నజియా గెలిచిందనమాట. అమ్మాయి హరిణి 28వ వార్డులో ఉన్నది, బీసీ ఉమెన్ ఇక్కడ రిజర్వేషను. నజియా బీఆర్ఎస్ అభ్యర్థి 363 ఓట్లు పడ్డాయి ఆమె. దాని తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రేష్మా పర్వీన్ కాంగ్రెస్, ఆమెకి 193 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థి నజ్నీన్ సుల్తానా 291 పడ్డాయి. ఇండిపెండెంటా మరి ఎంఐఎం సపోర్టు 291 ఓట్లు పడ్డాయి ఆమెకి. సో దాని తర్వాత ఇంకొక ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి 81 ఓట్లు పడ్డాయి. బీఎస్పీ అభ్యర్థి శ్రీలతకి 76 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి అమ్మాయికి 74 ఓట్లు పడ్డాయి, అమ్మాయి ఓడిపోయింది. సో ఓవరాల్గా అమ్మాయి లాస్ట్ ప్లేస్ ఉన్నట్టుంది. సో ఇట్లా ఆల్ వార్డ్స్ మొత్తం ఎవరెవరు పోటీ చేశారు ఏంటి, సో ఇదంతా చాలా డీటెయిల్డ్గా ఉన్నది. ఇందులో 19 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ 5, బీజేపీ 8 గెలవడం జరిగింది. సో ఒకసారి ఓట్ల అంటే ఎట్లా ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటి అనేది కనుక మనం లెక్క కడితే ఇక్కడ కాంగ్రెస్ వార్డ్ నెంబర్ 1లో భారీ ఓట్లు పడ్డాయి, 421 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ 132. కాంగ్రెస్ పడ్డ ఓట్లు కూడా చాలా భారీగా పడ్డాయి చూడండి. సెకండ్ వార్డులో నాగేంద్రకి 644 ఓట్లు పడ్డాయి, బీజేపీకి 160, బీఆర్ఎస్కి 39. ఇక్కడ బీఆర్ఎస్కి 104 ఫస్ట్ వార్డులో. మరి ఇంత దారుణంగా దెబ్బతిన్నారు కదా. థర్డ్ వార్డు విషయానికి వస్తే థర్డ్ వార్డులో బీజేపీ ప్రభావం ఉన్నది. బీజేపీ అభ్యర్థి 579 ఓట్లు పడ్డాయి. తర్వాత కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్కి 127 పడ్డాయి. ఫోర్త్ వార్డుకి వస్తే 102 ఓట్లు బీజేపీ, 152 బీఆర్ఎస్, 682 ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి. ఇది కూడా భారీ మెజార్టీని. ఇక్కడ చూడండి, 6th వార్డుకి వచ్చేసరికి 727 ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి, 727. కేవలం బీఆర్ఎస్కి పడ్డాయి 51 ఓట్లు, బీజేపీకి 430 పడ్డాయి. ఇదంతా ఆర్మూర్కి సంబంధించి. 6th వార్డులో కాంగ్రెస్కి 683 ఓట్లు పడ్డాయి, బీజేపీ 294, బీఆర్ఎస్కి 87. చాలా దారుణంగా దెబ్బతింది బీఆర్ఎస్ ఇక్కడ. నెక్స్ట్ క్రాంతి గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి 171 ఓట్లు పడ్డాయి 7th వార్డులో. ఇక్కడ బీజేపీకి 771 ఓట్లు పడ్డాయి, బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ 413 ఓట్లు.
సో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఏ వార్డు ఇది? వార్డ్ నెంబర్ 8. వార్డ్ నెంబర్ 8లో బీఆర్ఎస్ శారద డిచ్పల్లి, ఆమెకి 638 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ 398, బీజేపీకి 319. సో ఇట్లా ఇంకొక వార్డ్ 9లో అయితే బీఆర్ఎస్కి 50 ఓట్లే పడ్డాయి. ఇక్కడ బీజేపీ గెలిచింది, 711 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కి 478 పడ్డాయి. ఇంకో దగ్గర బీఆర్ఎస్ గెలిచింది 10వ వార్డులో, 433 ఓట్లు పడ్డాయి. బీజేపీ అక్కడ థర్డ్ 208 ఓట్లు, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ 343 ఓట్లు. సో ఇట్లా మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇందులో ఉంటుంది. ప్రతి వార్డు మీ మున్సిపాలిటీకి సంబంధించిన డేటా డీటెయిల్స్ కూడా మీరు ఇందులో చాలా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది లైవ్ 2026 రిజల్ట్స్ అని. దాన్ని కొట్టుకోండి, మీ వార్డ్ ఎంత, ఏదంతా మొత్తం డీటెయిల్ వచ్చేస్తుంది. సో ఇది ఆర్మూర్కి సంబంధించిన రిజల్ట్స్. చూస్తూనే ఉండండి మన తొలి పేరు.